అంతర్రాష్ట్ర బదిలీలు అనేటువంటిది 891 మందిని ఆంధ్ర ఉద్యోగులను తెలంగాణ రాష్ట్రంలో నింపడానికి కుట్ర జరుగుతూ ఉన్నది. తెలంగాణ రాష్ట్రం యొక్క సిఎస్ చైర్ మీద ఉన్నదక్క ఆ ఫైలు. ఎందుకంటే ఆంధ్ర సిఎస్ గారు ఇక్కడ పంపించారు దాన్ని అమలు చేయమని. ఒకవేళ దాన్ని అమలు చేస్తే తెలంగాణలో ఉన్నటువంటి ఉద్యోగులకు నష్టం జరుగుతూ ఉన్నది. ఈ తెలంగాణ ఉద్యోగులకు ఖచ్చితంగా వారి యొక్క సర్వీస్కి అన్యాయం జరుగుతుందనేటువంటి తెలియజేస్తూ ఉన్నా. ఈ విషయం మన అస్తిత్వం మీద అనేటువంటిదే దెబ్బ జరుగుతుంది. కాబట్టి తస్మాత్ జాగ్రత్త. రేవంత్ రెడ్డి గారు, మీరు ఈ ఆంధ్ర పెత్తందారులకు, ఈ దోపిడీదారులకు మీరు మళ్ళీ పట్టం కడతారని అంటే మాత్రం ఈ తెలంగాణ రక్షణ సేన చూస్తూ ఊరుకోదనేటువంటి తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ. అందరికీ నమస్కారం అండి. ఇక్కడ స్థానికత సవాళ్ళ మీద ఏర్పాటు చేసిన కవితక్క గారికి ప్రత్యేక ధన్యవాదాలు. అక్కగారు ఒకటి, ఇక్కడ నేను డిఎస్సికి చదువుతా, కానీ నేను గ్రూప్ 1 మెయిన్స్ రాసిన. గ్రూప్ 1 మెయిన్స్ రాసిన తర్వాత గ్రూప్ 1 ప్రిలిమ్స్లోనే మనకు ఈ స్థానికతను తుంగలోకి తొక్కే ప్లాన్ చేసి కొందరు, అది కూడా బీసీబీ పీసీడీ వాళ్లకు అన్యాయం అవుతుంది అని జియో 29 తెచ్చిళ్ళు. ఆ జియో 29 వల్ల ప్రిలిమ్స్లోనే ఓపెన్లోనే 563x50 పోస్టుల ద్వారా అందరినీ ఓపెన్గా తీసిళ్ళు. అందరికీ ఓపెన్గా తీసిన ఆంధ్ర వాళ్ళు దాదాపు, అదర్ స్టేట్ వాళ్ళు దాదాపు చాలా మంది రాసిళ్ళు. కానీ అందులో తీరా లాస్ట్ ఫైనల్ రిజల్ట్ చూసేసరికి మాత్రము బీసీబీ పీసీడీ అందరికీ అన్యాయం జరిగింది. కానీ ఇక్కడ జియో 29 అన్యాయం చాలా ఎస్సీ ఎస్టీ బిడ్డలు మాత్రం ఘోరంగా రాసేళ్ళు. ఎంత మార్పులు, దాదాపు ఇంకా తెలుగు మీడియం పిల్లలు మాత్రం ఘోరంగా రాసేళ్ళు. ఇంకోటి ఏంటంటే ప్రతి రిక్రూట్మెంట్లో వీళ్ళు 1:50, 1:3, 1:2 వెరిఫికేషన్ చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు డైరెక్ట్ 1:1 వెరిఫికేషన్ చేయడం వల్ల డైరెక్ట్ ఒకటే పోస్ట్ ఉంటుంది. డైరెక్ట్ అందులో కాకుండా నాన్ లోకల్ వాళ్ళు, వేరే స్టేట్ వాళ్ళు కూడా చాలా మంది ఇక్కడ వచ్చి హైదరాబాద్ డిస్టిక్ లో కూడా చాలా మంది ఇక్కడ ఎంప్లాయీస్ జాబ్ చేస్తూ వాళ్ళ పిల్లలు చదివించి ఇక్కడే లోకాలిటీ. మొన్ననే హైదరాబాద్ డిఓ కూడా వెరిఫికేషన్ చేస్తే దొంగ స్థాని కదా ఈ 1 to 7 పెట్టడం వల్ల చాలా అన్యాయం జరిగింది. ఆ 1 to 7 చేయడం వల్ల దాదాపు లోకల్ డిఓ అధ్యక్షం చేస్తే ఒక 30 మంది టీచర్లను 2024లో 2024 డిఎస్లో 30 మంది టీచర్లను మొత్తము తీసేసేయడం జరిగింది. డిఓ ఎంక్వైరీ చేస్తే లాస్ట్కి తెలిసింది ఏంటంటే వీళ్ళు అందరూ ఆంధ్ర వాళ్ళు దొంగ సర్టిఫికేట్లు 1 to 7 వాళ్ళు స్కూల్స్ లేని స్కూళ్ళను కూడా ఉన్నదిగా క్రియేట్ చేసుకొని దొంగ సర్టిఫికేట్ తీసుకొని జాబ్ తీసుకొచ్చారు. ఈ 24 డిఎస్సిలో కూడా చాలా అన్యాయం జరిగింది. కాబట్టి ఆ 24 డిఎస్సి మీద కూడా ఎంక్వైరీ చేయవలసిందే కోరుతున్నాం. సమావేశం ద్వారా ఒక పిలుపు వెళ్లాల్సిన అవసరం ఉన్నది. మళ్ళీ ఒకసారి మీ ద్వారా చైతన్యం నింపాల్సిన అవసరం ఉన్నది, ఒక ఆశ ఉన్నది. ఇక్కడికి వచ్చినటువంటి అనేక మంది నిరుద్యోగ యువత కూడా ఒక మాట అడుగుతా ఉన్నారు. ఇప్పటి వరకు మమ్మల్ని వాడుకున్నారు, నడిపించినారు, వయసు అయిపోయింది, ఉద్యోగాలు రాలేదు, అనేక రకాలుగా నష్టపోయినాం. కానీ మళ్ళీ ఒకసారి మోసం జరుగుతున్న సందర్భం లోపల అందరూ నోళ్లు మూసుకొని కూర్చున్నారు. ఇప్పుడు కవితతో మాట్లాడడం మొదలు పెడితే మాకు ఒక ధైర్యం వస్తుంది, మమ్మల్ని నడిపించేటటువంటి శక్తి కవితకు మాత్రమే ఒక విశ్వాసం కలిగి ఉన్నారు. కాబట్టి మీ ఈ సందర్భంగా ఒకటి కోరుతా ఉన్నాం, మీ దగ్గర నుంచి ఒక హామీ కూడా రావాలని కోరుతా ఉన్నాం. కేవలం చదువుల కోసమే కాదు, ఉద్యోగాల దగ్గర మాత్రమే కాదు, ఈ ప్రాంతం మీద అనేక రకాల దోపిడీ చేసినటువంటి దోపిడీ వర్గాలు, పెత్తందారులు మరో రూపంలో మళ్ళీ ఒకసారి తెలంగాణలో పాగా వేయాలని, ఇక్కడ మనల్ని బలి చేయాలని ఒక ప్రయత్నం జరుగుతూ ఉన్నది. ఈ కుట్రల్ని భగ్నం చేయాల్సిన బాధ్యత మన పైన ఉన్నది. అదేవిధంగా ఇక్కడ జరుగుతున్నటువంటి అనేక రాజకీయ మోసాలు, రాజకీయాలు చేయడం కోసం దొడ్డిదారిన వస్తున్న వాళ్ళకు బాగా తలుపులు తెరిచి చూపిస్తున్నటువంటి శక్తుల నిజస్వరూపాన్ని కూడా ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉన్నది. ఇది మీ రూపంలో జరగాల్సిన అవసరం ఉన్నది, మీ నాయకత్వంలో జరగాల్సిన అవసరం ఉన్నది. తెలంగాణ ఉద్యమంలో అనేక సందర్భాల్లో ముందు నిలబడి కొట్లాడినటువంటి ఉద్యమ శక్తులుగా బలమైన విశ్వాసం వ్యక్తం చేస్తున్నామక్క. మీ ద్వారా మళ్ళీ ఒకసారి ఇక్కడ తెలంగాణను రక్షించుకునేటటువంటి బాధ్యతను మీరు తీసుకుంటారని మేము ఉంటామని మనందరం కలిసి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఒక ధైర్యం ఇవ్వాలని కోరుకుంటూ ఈ రౌండ్ టేబుల్ సమావేశం ఉద్దేశించి కవితక్క గారిని ప్రసంగించవలసిందిగా కోరుతా ఉన్నాను.